చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వర స్వామిని చూశాను అన్నారే, ఆయన మాటలతో ఆయనే అన్నారు. ఆయన వెంకటేశ్వర స్వామిని చూసినట్లే కోట్లాది మంది భక్తులు మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నుంచే కాకుండా యావత్ దేశం నుంచి కూడా వచ్చేసి కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా ఉంటారు. అలాంటి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటాను నేను. ఇది ముమ్మాటికి నిజమండి. ఎందుకంటే నెయ్యిలో కల్తీ ఏంటండి అసలు? నెయ్యిలో కల్తీ అనే మాటే తప్పుడు మాట. ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఏ విధంగా ప్రారంభమైంది ఆ మాట? పంది కొవ్వు అనే మాటను వాడారు ఆయన. పంది కొవ్వు అనే మాటను వాడి జంతువుల కొవ్వు కలిసింది, ఈ పరిస్థితికి తీసుకెళ్లిపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కలియుగ దైవంగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా మరి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను కూడా పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలనేటటువంటి ఒక దురాలోచనతోటి గౌరవనీయ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అట్లా మాట్లాడటం మాత్రం సబబు కాదు. దీంట్లో ఏదైతే ఆయన ఈయన వైవి సుబ్బారెడ్డి గారు రెండు పర్యాయములు అక్కడ టిటిడి చైర్మన్ గా చేసినటువంటి ఆయన ఏదో తప్పు చేశాననో లేకపోతే ఇంకొక భావంతోనో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళలా. ఆయనను మించినటువంటి సనాతన భక్తుడు ఇప్పటి వరకు ఏదైతే చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారో ఆయనను మించి హిందుత్వాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి మరొకరు లేరు. పరమ భక్తుడు ఆయన గాని ఆయన సతీమణి స్వర్ణలత గారు గాని చాలా నియమ నిబద్ధతలతోటి భక్తి శ్రద్ధలతోటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి వారు. ఏమిటి వెంకటేశ్వర స్వామి పట్ల ఇంతటి దారుణమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు? భక్తుల మనోభావాలు ఏమైపోవాలన్న బాధతోటి మరి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. బాధ్యతారాహిత్యంగా ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడటం తగదు అని. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నా కల్ప్రిట్ అయి ఉంటే, నిజంగా నెయ్యిలో కల్తీ చేసి ఉంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తాడా సార్?